రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం గల కారణాలు, మెయిన్ కారణం వచ్చేసి లోన్ తీసుకుంటున్నాడు రైతు. లోన్ ఎందుకు తీసుకుంటున్నాడంటే రైతులకు మెయిన్గా ప్రాబ్లం ఏమొస్తుందంటే ఆయన డైలీ వేజ్ లేబర్ కాదు, అండ్ నెలకోసారి జీతం తీసుకునే కార్మికుడు కూడా కాదు. పంట వచ్చినప్పుడు అమ్ముకుంటేనే తప్ప ఆయనకు మిగతా సమయాలలో డబ్బులు ఉండవు. కాబట్టి పంట పెట్టుబడి కోసము వ్యవసాయ ఫర్టిలైజర్స్ కోసం కానీ, పురుగుల మందు కోసం కానీ, ఇంకో చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ కోసం కానీ, దేనికోసమైనా సరే అని చెప్పేసి అని ఆయన దగ్గర నెల నెల జీతగాడు కాదు కాబట్టి, రోజు కూలీ కాదు కాబట్టి, పంట చేతికొచ్చిన టైంలోనే డబ్బులు వస్తాయి కాబట్టి అప్పటి వరకు డబ్బులు ఉండవు. కాబట్టి పంటలు నాట్లేసే సమయంలో నాట్లేసే ముందు లోన్కి వెళ్తాడనమాట. సో లోన్ కోసం పోయినప్పుడు ఆయనకు లోన్ తీసుకునే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే పెట్టుబడి కోసం లోన్ తీసుకుంటాడు. సో లోన్ తీసుకున్న తర్వాత ఏం జరుగుతుందంటే పంట వేస్తాడు. పంట వేసిన తర్వాత దిగుబడి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ మధ్యలో రసాయన ఎరువులు అని చెప్పేసి అవన్నీ, పురుగుల మందులు, దానికి మెయింటెనెన్స్, ట్రాక్టర్ మెయింటెనెన్స్ అని చెప్పేసి అని దా ప్రయత్నాలన్నీ చేసి మొత్తానికి అయితే 3 నెలల పంటను 6 నెలల పంటను ఆయన వేసిన పంట ప్రకారము పంట కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అంటే దిగుబడి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అది కాపు కాసే వరకు, అది పెరిగి పెద్దగా అయ్యే వరకు దాన్ని బాగోగులన్నీ చూసుకుంటూ ఉంటాడు. దాన్ని కాపు కాస్తూనే ఉంటాడు. సో పంట చేతికి వచ్చిన తర్వాత అదే దిగుబడి దగ్గర రైతుకు దిగుబడి టైము ముందుకు వస్తుంది అనమాట. ముందుకు వచ్చిన తర్వాత దిగుబడిలో 2 రకాలు ఉంటాయి, అధిక దిగుబడి, తక్కువ దిగుబడి. అవి 2 ఏంటివి? అకాల వర్షాలు, పురుగుల వల్ల తక్కువ దిగుబడి. అంటే అకాల వర్షాలు అంటే ఏదో ఆశతోటి వాన నీళ్ళతోటి పొలం తడుపుకుందామని చెప్పేసి అని పంట వేస్తాడు. వేసిన తర్వాత అది అకాల వర్షం అయిపోతుంది. అంటే సరిగ్గా టైంకి వర్షం పడకపోవడము, బోర్లు ఎండిపోవడము, చెరువులు భూగర్భ జలాలు ఎక్కువ ఉండకపోవడము లేకపోవడం వల్ల ఏమవుతుందంటే పంట వర్షాధార పంట మీద ఆధారపడాల్సి వస్తుంది అనమాట. పంట వర్షం నీళ్ళతోనే ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. సో వర్షంకు వెళ్ళి ఇప్పుడు వర్షపాతం తక్కువ ఉంది కాబట్టి వర్షం మీద రావడం అనేది, పంట చేసుకోవడం అనేది తక్కువ జరుగుతుంది. ఆయనకు బోర్ అని ఉండాలి, లేదంటే బావి అని ఉండాలి. ఇప్పుడు బావులన్నీ ఎండిపోతున్నాయి. బోర్లు కూడా వేస్తే 5 బోర్లు వేసినా కూడా 1 బోర్ కూడా రాని పరిస్థితి ఉంది. సో దానివల్ల రైతు తక్కువ దిగుబడికి, పంట తక్కువ దిగుబడి రావడం జరుగుతుందన్నమాట. ఈ దిగుబడి ఎందుకు తక్కువ వస్తుందంటే మళ్ళీ పురుగుల వల్ల తక్కువ దిగుబడి వస్తుందని ఒక చిన్న ఇదనమాట. అంటే పురుగుల వల్ల తక్కువ దిగుబడి ఎందుకు వస్తుందంటే రసాయన ఎరువులు కొట్టడం వల్ల పురుగులు రాలేకపోతున్నాయి పొలాలకు. పురుగు రాకపోవడం వల్ల ఏమవుతుందంటే పక్షులు రాకపోతే క్రిమికీటకాలు తినడానికే పక్షులు వస్తాయి. ఆ క్రిమికీటకాలు లేకుండా, భూమిలో క్రిములు లేకుండా చేస్తున్నాము అంటే దానికి కారణము, దానివల్ల రైతు పక్షులు రానియకుండా చేసేస్తున్నాడు. సో పక్షులు రావు కాబట్టి పురుగులు లేవు కాబట్టి పక్షులు వస్తే కనీసము సేంద్రియ ఎరువులాగా ఏదో ఒకటి దాని పెంటని ఎరువులాగా చిన్నగా తయారు చేసి మనకు సాయం చేయడానికి పనికి వస్తుంది. అండ్ అది వేరే రకం విత్తనం తీసుకొచ్చి ఇక్కడ మన గట్ల మీద నాటడం జరుగుతుంది. సో ఇక్కడ పురుగులు లేనందుకు పక్షులు లేవు, దానివల్ల తక్కువ దిగుబడి వస్తుంది. కానీ ఇంకోటి, ఆయన కొట్టే పురుగు మందుల వల్ల సగము దిగుబడి, ఒక 30% దిగుబడి కాండం పురుగులను తినే ఆకులు ఉంటాయి కదా, చిన్న పురుగులు ఉంటాయి కదా, వాటి వల్ల సగం దిగుబడి దానివల్ల పోతుంది. సో అందుకు ఆయన దిగుబడి తక్కువ వస్తుంది. అంటే అంత కష్టపడ్డ దానికి తగ్గ దిగుబడి వస్తలేదు. దానికి అప్పుడు పంటను తక్కువ రేటుకి అమ్ముకోవాల్సి వస్తుంది. తక్కువ రేటుకి అమ్ముకోవాల్సి వస్తే ఏమవుతుంది? అప్పు తీరకపోతే బ్యాంకు వాళ్ళు ఎట్లా సతాయిస్తారో రైతులని అనేది మీకు తెలుసు. సో అధిక దిగుబడి రాకపోవడం వల్ల తక్కువ దిగుబడి, ఇప్పుడు సేంద్రియ వ్యవసాయ పద్ధతి కాకుండా ఈ రసాయన వ్యవసాయ పద్ధతి ద్వారా తక్కువ దిగుబడి వస్తుంది. కాబట్టి తీసుకున్న లోన్ కట్టలేకపోతున్నాడు. కాబట్టి ఇంకో ప్రత్యామ్నాయం లేదు. కాబట్టి ఆయన ఆత్మహత్యలు చేసుకోవడానికి దారి తీస్తున్నాయి. ఇంకోటి, ఆత్మహత్యలకు కారణాలు ఏంటి? పురుగుల మందు వల్ల తక్కువ దిగుబడి. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు పురుగుల మందు వాడితే తక్కువ దిగుబడి వస్తుంది. తర్వాత భూమిలో సారం తగ్గిపోయి మొత్తానికే సగం పంట వచ్చే 40% 40% పంట పోయి, కానీ 30% పంట 40% పోయి
60% పంట మాత్రమే ఆయన చేతికి వస్తుంది కాబట్టి అప్పు తీర్పలేడు. రసాయనాల వల్ల భూమి సారంలో మార్పులు. ఇప్పుడు రసాయనాలు చల్లి సంవత్సరాల నుంచి 30-20 సంవత్సరాల నుంచి రసాయనాలు చల్లి ఏం చేస్తున్నాడు అంటే భూమి సారం లేకుండా చేసుకుంటున్నాడు రవితే. అంటే ఆయనకు తెలుసో తెలియకునో ఏంటంటే ఇంకా వేరే ప్రత్యామ్నాయ ఆప్షన్ లేక ఎరువుల వల్లనే పంటలు పండుతాయి అని చెప్పేసి ఈ రసాయన ఎరువుల వల్లనే పంటలు పండుతాయి అని ఆయన భ్రమలోనో తెలుసో తెలియకునో భూమిలో సారం కోల్పోతున్నదంటే ఈ రసాయన ఎరువుల వల్లనే. సో భూమిలో ఉండే కీటకాలు అంతరించిపోతున్నాయి, దానివల్ల పక్షులు వస్తలేవు, దానివల్ల వ్యవసాయం జరుగుతలేదు. ఇది మెయిన్ సైకిల్ అనమాట. ఈ సైకిల్ తిరుగుతూ ఉంటుంది. కీటకాలు, పక్షులు, రైతు ఈ మూడు సైకిల్ కరెక్ట్గా ఉంటేనే రైతు పంట మంచిగా పండుతుంది అనమాట. సో ఇంకా తక్కువ దిగుబడి వల్ల తక్కువ ఆదాయం. తక్కువ దిగుబడి వస్తే ఏమవుతుంది? తక్కువ ఆదాయం వస్తుంది. తక్కువ ఆదాయం వస్తే తక్కువ రేటుకి అమ్ముకోవాల్సి వస్తుంది. ఇప్పుడు పంటలో నాణ్యత లేదంటే దళారులు ఏం చేస్తారంటే ఇది కొంచెం ఈ పండు కొంచెం పురుగు పట్టిందనో, ఈ ఆకుకూర కొంచెం పురుగు పట్టిందనో, ఈ కూరగాయలు, ఈ టమాటానో, ఈ వంకాయలు కొంచెం పురుగు పట్టిందని ఏం చేస్తారంటే దాని రేటు తక్కువ చేస్తాడు దళారులు. దాని రేటు తక్కువ చేసినప్పుడు ఈయనకు తక్కువ ఆదాయం వస్తుంది. తక్కువ ఆదాయం వచ్చినప్పుడు ఈయన తీసుకున్న లోన్ కట్టలేకపోతాడు. ఇది పెద్ద సమస్య అనమాట. సో శ్రమ ఈయన ఎంత కష్టం చేస్తున్నా కూడా 3 నెలల వరకు ఎదురు చూస్తున్నా, 6 నెలల వరకు ఎదురు చూస్తున్నా కూడా శ్రమకు తగ్గ ఫలితం లేకపోతుంది అనమాట. ఆయన ఎంత కష్టమైతే చేస్తుండో అదంతా వృధా అయిపోతుంది. దేనివల్ల? రసాయనాల వల్ల. అది ఆయనకు తెలిసిన విషయమా తెలియని విషయమా అనేది అది రైతుకు తెలియదు కాబట్టి చేస్తున్నాడు, తెలిసింటే ఎందుకు చేస్తాడు. కానీ ఇంకోటి మెయిన్ థింగ్ ఇంటి అవసరాలు. ఇందులోనే మళ్ళీ ఇంటి అవసరాలు తీర్చుకోవాలి. పిల్లల పెళ్ళిళ్ళు, చదువులో, ఇంకోటో ఇంటి నిత్యావసర సరుకుల కోసం ఇంటి అవసరాలు ఉంటాయి కదా. ఇందులోని ఈ తక్కువ వచ్చిన ఆదాయంలో నుంచి ఇంటి అవసరాలు తీర్చుకోవాలి, ఇంటి రోజువారీ అవసరాలు తీర్చుకోవాలి. మళ్ళీ ఈ తక్కువ దిగుబడిలోనే ఇవన్నీ చూసుకోవాలి. మళ్ళీ ఇదంతా తీసుకుపోయి పంట తీసుకుపోయిపోయినది దళారీ చేతికి పెడతారు. దళారీ చేతికి పోయినాక ఆడొక 20% ఆడ దళారీ భూమి బాగాలేదనో, పంట బాగలేదనో, ఈసారి దిగుబడి చక్కగా లేదనో, లేకపోతే పంట సరిగా లేదనో అని చెప్పేసి తూకం కాడ వేయడం కదా దళారుల దౌర్జన్యం అవుతుంది. సో ఈయనకు మొత్తం మీద 50%లో 50% దళారుల చేతిలోకి వెళ్ళిపోతుంది. పురుగుల వల్ల తక్కువ దిగుబడి వచ్చిపోతుంది. ఇంకోటి 2 ఎకరాల పంట వేస్తే 2 ఎకరాల పంటలో ఈ రసాయన ఎరువులు వేసి 2 ఎకరాల పంట వేస్తే 2 ఎకరాల పంట పండది. మీరు ఎప్పుడైనా గమనించండి, అక్కడక్కడ మధ్యలో చచ్చిపోతుంటుంది. ఇది నాట్లు చచ్చిపోతాయి, లేవే అనమాట. సో పూర్తి 2 ఎకరాల పంట మాత్రం ఎప్పుడు పండదు. ఎందుకంటే కారణం రసాయన ఎరువుల వల్లనే. సో పూర్తి పంట రానందుకు ఏమైనా 2 ఎకరాలకి 2 లక్షల ఆదాయం అనుకుంటే అందులో ఒక 2 ఎకరాలలో పావు ఎకరాలో అసలు పంటనే పండదు, అది నాట్లు చచ్చిపోతాయి కాబట్టి. సో దానివల్ల తక్కువ దిగుబడి వస్తుంది. దానివల్ల కూడా ఈయనకు దిగుబడి తక్కువ వస్తుంది, ఆదాయం తక్కువ వస్తుంది. ఇంకోటి మూడోది ఏంటంటే నివారణలు. ఇప్పుడు తక్కువ దిగుబడి వల్ల రైతు నష్టపోతున్నాడు, శ్రమకు తగ్గ ఫలితం ఉండలేదు, అకాల వర్షాలు వస్తున్నాయి, భూమిలో సారం తగ్గిపోతుంది, మళ్ళీ మీద నుంచి నిత్యావసర అవసరాలు చూసుకోవాలి, మళ్ళీ బ్యాంక్ వాళ్ళని చూసుకోవాలి. ఇవన్నీ కారణాల వల్ల ఏమవుతుందంటే వేరే ప్రత్యామ్నాయం ఏం దొరకక ఆత్మహత్యల వైపు దారి చూస్తున్నాడు రైతు అనమాట. ఇవన్నీ నివారించుకోవాలంటే ఏం చేయాలి అని అంటే ప్రొఫెషనల్స్ చెప్పిన సలహా ఏంటంటే న్యాచురల్ ఫార్మింగ్ స్టార్ట్ చేయాలి. అంటే సేంద్రియ వ్యవసాయం ఇప్పటికైనా స్టార్ట్ చేస్తే 30-50 సంవత్సరాల నుంచి మనం ఎరువులు వేసి భూమిని సారం లేకుండా చేసినాము. అందుకే మనకు దిగుబడి సరిగా వస్తలేదు. కాబట్టి ఏం చేద్దామంటే ఇప్పటి నుంచి సేంద్రియ వ్యవసాయం మొదలు పెట్టినా కూడా మనకు సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో ఎరువులు భూమిలో వేస్తే మళ్ళీ దాన్ని కూడా సేంద్రియ వ్యవసాయ పద్ధతిని కూడా భూమి అలవాటు చేసుకోవడానికి కూడా మళ్ళీ 3-4 పంటల టైం పడుతుంది. అంటే న్యాచురల్ ఫార్మింగ్ చేయంగానే స్టార్ట్ కాదనమాట. అప్పుడు కొంచెంగా దిగుబడి కొంచెం పెరుగుతుంది, కానీ ఒకేసారి అయితే దిగుబడి పెరగదు. ఎందుకంటే మనం చాలా సంవత్సరాల నుంచి భూమిని సారం లేకుండా చేసినాం కాబట్టి ఒక సంవత్సరము తక్కువ దిగుబడి వస్తుంది. అంటే ఇంతకుముందు ఫర్టిలైజర్స్ వేస్తే ఎంత దిగుబడి వస్తుందో అంతే వస్తుంది. అట్లా అని చెప్పి మన రైతులు ఏం చేస్తారంటే ఇది చేసినా అదే వస్తుంది, ఈ పద్ధతి చేసినా అదే వస్తుందని వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ పురుగుల మందు కొట్టే పద్ధతికి వెళ్ళిపోతారు. కాకపోతే ఏం చేయాలంటే ఎదురు చూడాలి. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఎదురు చూస్తూ ఉంటే భూమి అలవాటు చేసుకుంటుండే. ఏది సేంద్రియ పద్ధతిని భూమి అలవాటు చేసుకొని 3 పంటల తర్వాత 3 పంటలు 4 పంటల తర్వాత అప్పుడు
పుష్కలంగా సారం దానికి భూమికి వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత అప్పుడు పుష్కలంగా మనకు దిగుబడి ఎక్కిచ్చే దారిలో భూమి అలవాటు పడుతుంది. సో ఇవన్నీ ఉండాలంటే కరెంట్ ఉండాలి, బోర్ ఉండాలి, వర్షం నీళ్ళు సరిగ్గా పడాలి, లేదంటే బావులు ఉండాలి. ఈ 4 లేకపోయినా కూడా ఒక చిన్న పద్ధతి ఉంది. సేంద్రియ వ్యవసాయంలో ఒక పద్ధతి ఉంది. అంటే దానిలో ఇప్పుడు మీరు ఎంతోమంది సేంద్రియ వ్యవసాయం చేస్తున్న వాళ్ళు మీరు చూస్తున్నారు యూట్యూబ్లలో కూడా. అక్కడ కూడా సుభాష్ పాలేకర్ సేంద్రియ వ్యవసాయం, జీరో బడ్జెట్ ఫార్మింగ్ ఉంది. ఆయన పేరు ఉంది, ఇంకొక అతని పేరు ఇట్లా సరే. సుభాష్ పాలేకర్ సేంద్రియ వ్యవసాయంలో ఏంటంటే ఇంకా వేరే వాళ్ళ పద్ధతిలో కూడా ఏం చేస్తారంటే వాళ్ళు 2 ఎకరాల పొలంలో 80 గుంటలు వస్తుంది అనుకున్నాం. 80 గుంటల్లో ఒక 10 గుంటల భూమి, 10 గుంటల భూమిలో వీళ్ళు ఏం చేయమంటున్నారంటే 10 గుంటల భూమి తీసేసి దానిలో ఒక గుంత తవ్వమంటున్నారు. ఒక పాండ్ అనుకోండి, పాండ్ చిన్న చెరువు లాంటిది. 10 గుంటలలో 8 గుంటలు 7 గుంటలలో ఒక చిన్న చెరువు తవ్వుకొని ఏం చేయాలంటే ఆ చెరువు తవ్వేసి వర్షం నీళ్ళను దానిలో అంతా చుట్టుపక్కల ఉన్న వర్షం నీళ్ళు దానిలోకి వచ్చేటట్టు ఆ గుంతలో వచ్చి నిండిపోయేటట్టు చూసుకోవాలన్నమాట. ఆ గుంత మురికి ఉండకుండా ఏం చేయాలంటే ఆ గుంతలో తామర పువ్వులు కానీ ఇంకేదన్నా చేపలు కానీ ఇడవడం చేస్తే మీకు కూడా కొంచెము అది ఆ పాండ్ ఆ గుంత నీట్గా ఉండడానికి పనికొస్తుంది. దానిలో బ్యాక్టీరియా కూడా ఉండడం వల్ల దోమలు రాకుండా కూడా ఉంటుంది అనమాట. అందులో కొంచెం తాంబేల్లో కానీ ఇంకా కమలం పువ్వు లోటస్ కానీ అలా పెంచడం స్టార్ట్ చేస్తే నీళ్ళు కొంచెం తాజాగా ఉంటాయి అన్నమాట. దానివల్ల మీకు ఈ నీళ్ళు బ్యాక్టీరియా ఫామ్ అవ్వడం లాంటివి ఉండదు అనమాట. దాని తర్వాత ఆ పాండ్ వేసిన తర్వాత మిగతా 3 గుంటలు 2 గుంటలు ఉంటుంది కదా, దానిలో ఏం చేస్తారంటే మీరు ఆ ప్లేస్ని ముట్టుకోవద్దు అనమాట. రైతులకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే 10 గుంటలలో 12 గుంటలలో మీరు తీసుకుంటే ఒక 7 గుంటలు చెరువు తవ్వుకున్నా కూడా ఒక 5 గుంటలు మాత్రం ఆ ప్లేస్ని అక్కడ అట్లనే వదిలేయండి. ముళ్ళ కంపలు ఏదో చెట్లు పెట్టేసి అట్లనే వదిలేయండి. అంటే ఏమవుతుందంటే ఒక 4 గుంటల నుంచి 5 గుంటల వరకు అయినా సరే ఒక సహజమైన చిన్న అడవి తయారు చేయండి. చిన్న అడవి అంటే ఆడ ఒక చెట్లు పెరిగినాక దానిలో ఆ చెట్టును ఆ ప్లేస్ని సాఫ్ చేయడం కానీ క్లీన్ చేసుకోవడం కానీ ఏమాత్రం టచ్ చేయకుండా అది అట్లనే వదిలేయాలన్నమాట. ఒక సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అట్లా వదిలేసి ఏమవుతుందంటే ఒక చిన్న ఫారెస్ట్ తయారవుతుంది. అంటే ఒక గుంపు, ఒక బుషెస్ ఏమంటే పొదల్లాగా ఏర్పడి అక్కడ ఒక చిన్న అడవి తయారవుతుంది. ఆ అడవి తయారైతే ఏమవుతుంది, అక్కడ పక్షులు రావడం స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే పక్షులు అక్కడ మనుషులు ఎవరు తిరుగుతలేరు కాబట్టి ఆ గుంపులలో ఆ పొదలలో పక్షులు ఇల్లులు ఆవాసాలుగా ఏర్పరచుకుంటాయి అనమాట. ఆవాసాలు ఏర్పరచుకుంటే ఏమవుతుంది, దాని పక్కన నీళ్లు ఉంటాయి. సో మనము గుంత దూకుంటాం కదా ఒక చిన్న కుంటలాగా 7 గుంటలలో, ఆ గుంటలో నీళ్ళు తాగుతాయి, ఆడాన్ని తిరుగుతూ ఉంటాయి. తినడానికి తాగడానికి నీళ్ళు వచ్చినాయి, తినడానికి మనం సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తే భూమిలో కీటకాలు కూడా బయటకు వస్తాయి కాబట్టి ఇప్పుడు చచ్చిపోతున్నాయి. అదే సేంద్రియ వ్యవసాయం చేస్తే బయటకు వచ్చి తిరుగుతూ ఉంటాయి. అవి తినుకుంటా ఇక్కడ ఈ అడవిలోనే ఉంటాయి. మనం తయారు చేసిన చిన్న అడవిలో ప్లస్ నీళ్ళు తాగడానికి ఇక్కడ నీళ్ళు ఉంటాయి. మనం కూడా ఒకవేళ నీళ్ళు సరిపోకపోతే మనం 2 ఎకరాల భూమికి ఇంత విస్తీర్ణంలో చెప్పినాను అనమాట. 10 గుంటల విస్తీర్ణం అని చెప్పినా. ఎక్కువ భూమి ఉంటే ఎక్కువ విస్తీర్ణంలో అడవి తయారు చేసుకోవాలి, ఎక్కువ విస్తీర్ణంలో ఈ గుంత తయారు చేసుకోవాలి. సో ఇక్కడ నీళ్ళు తాగుతున్నాయి, ఇక్కడే ఉంటున్నాయి, అటు ఇటు తిరిగి వస్తున్నాయి, ఈ క్రిమికీటకాలు తినుకుంటే ఇక్కడే ఉంటున్నాయి. అప్పుడు అడవి ఉన్నప్పుడు, పక్షులు ఉన్నప్పుడు, తాగడానికి నీళ్ళు ఉన్నప్పుడు మన పంట ఖచ్చితంగా 100% 100% మెరుగుపడే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఎందుకంటే ఈ వ్యవసాయాన్ని నడిపించేవి పక్షులు, ఈ క్రిమికీటకాలు, ఈ నీళ్లు కాబట్టి ఈ 3 ఇక్కడనే ఉంటే భూమి ఆటోమేటిక్గా సారవంతం అయిపోతుంది. ఇంకోటి నీళ్ళు మీరు ఇప్పుడు చిన్న బోర్ ఏర్పాటు చేసుకుంటే మీకు నీళ్ళు లేనప్పుడు ఆ గుంతలో నీళ్ళు వర్షం నీళ్ళు అన్నీ ఆ గుంతలో స్టోర్ చేసుకుంటే మీకు వర్షం నీళ్ళు లేనప్పుడు మీరు నాట్లు వేసిన టైంకి వర్షం నీళ్ళు లేకపోయినా టెంపరీగా మీరు ఏం చేస్తారు, బోర్ వేసి ఆ వాటర్ని మీరు మన పొలంలోకి వాడుకోవచ్చు అన్నమాట. వాడుకుంటే మీరు వర్షం వచ్చే వరకైనా కనీసం టెంపరీగా బోర్ వేసి కొన్ని నీళ్ళు పొలానికి పారబెట్టుకుంటే మీకు వర్షం నీళ్ళు వస్తాయా అని ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. బావి ఎండిపోయినా మీరు ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. సో మీరు టెంపరీగా ఆ గుంతలో ఉన్న నీళ్ళతోటి మీరు తడుపుకుంటా 4 రోజులకు ఒకసారి 5 రోజులకు ఒకసారి తడుపుకుంటా ఉంటే మీకు వర్షం వచ్చే వరకు మేనేజ్ అవుతుంది అనమాట. సో ఇంకోటి ఆ గుంతతో విన్నాక మట్టి ఉంటుంది కదా, ఆ మట్టి కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది. ఆ మట్టిని ఏం చేస్తారంటే మీరు మీ గట్టు ఉంటుంది కదా, గట్టు మీద మీరు
4 చుట్టూ గట్టి మీద మీరు ఆ మట్టి మొత్తం గట్టు మీద నేర్పుకోవాలి. అంటే గట్టు ఎంత విస్తీర్ణం ఉండాలంటే ఒక 4 అడుగులు విస్తీర్ణం ఉండాలి. 4 అడుగులు గట్టు ఉంటే మీకు ఆ గట్టు పైన కూడా కిందికేమో పొలంకేమో కిందికి 3 అడుగులు ఉండాలి. పైన గట్టు పైన 4 అడుగులు ఉంటే ఏమవుతుంది అంటే గట్టు పైన 4 అడుగులు వేసినాం అనుకో మనకేమవుతుంది, ఆ గట్టు పైన చిన్న చిన్న రేణువల్లి చెట్టు, లేకపోతే వేప చెట్టు, లేకపోతే ఇంకేదైనా ఎప్పటికీ మామిడి చెట్లు, అరటి చెట్లు ఏదో ఒకటి పెంచుకుంటే మీకు ఏమవుతుందంటే స్వల్పకాల పంట వస్తుంది అనమాట. రేణువల్ని వచ్చినప్పుడు రేణువల్ల సీజన్ వస్తుంది. మామిడి చెట్లు వేసుకున్నామంటే 4-5 మామిడి చెట్లు వేసుకుంటే మామిడి చెట్లు వస్తుంది. కొబ్బరి చెట్టు అంటే ఎక్కడ ఏ చెట్టు ఏ సారంకి ఏ భూమిలో సారంకి అలవాటు పడ్డ చెట్టు అయితే ఆ చెట్టు పెరుగుతుంది. సో మీరు జై కిసాన్ ఆఫీసులలో కానీ కిసాన్ కేంద్రాలలో కానీ మీరు తెలుసుకుంటే మీ భూమి సారం తెలుసుకుంటే మీ భూమిలో ఏం పండుతుందో తెలుసుకుంటే అట్లాంటి సంబంధించిన చెట్లు వేసుకుంటే ఇప్పుడు జామ చెట్టు ఉంది, సపోటా ఉంది, అది ఎక్కడంటే అక్కడ పండుతాయి. అవి వేసుకున్నారంటే మనకు మంచిగా మనకు స్వల్పకాల పంటలాగా ఎంతో కొంత ఆసరా అంటారు కదా. ఇప్పుడు ఒక జామ చెట్టు అయిందంటే దానికి 2-3 వేలు రావచ్చు, 7-8 వేల రూపాయలు రావచ్చు. సపోర్ట్ వచ్చిందనుకో దాని నుంచి ఒక 3,000, 4,000, 5,000 రావచ్చు. ఇంకా 2 వన్లు వేసినట్టు దాని నుంచి ఒక 3,000, 2,000 రూపాయలు మీకు అంటే పార్ట్ టైము మీరు ఖాళీగా ఉండకుండా మీ పంట పెరిగి నాట్లు వేసిన ఏమంటారు కోతల టైం వచ్చే వరకు మీరు ఖాళీగా ఉండకుండా మీ గట్ల పైన ఇట్లాంటివన్నీ వేసుకుంటే మీకు అప్పుడప్పుడు చెయ్యి తిరుగుతుంది అనమాట. అంటే మీకు ఇది వచ్చినప్పుడు ఇది అమ్ముకోవచ్చు, ఇది వచ్చినప్పుడు ఇది అమ్ముకోవచ్చు. ఇప్పుడు కొబ్బరి చెట్లు అది అమ్ముకోవచ్చు. అరటి చెట్లు పెడితే అరటికాయలు వచ్చినాక అరటికాయలు అమ్ముకోవచ్చు. లేదంటే మునగాకు మన గట్ల పైన ఒక 4 ఫీట్లకు 4 అడుగులకు 4 అడుగులల్లో 4 అడుగులకు ఒక మునగాకు, 4 అడుగుల తర్వాత ఒక జామాకు, మళ్ళీ జామ చెట్టు, మళ్ళీ 4 అడుగుల తర్వాత ఒక సపోటా చెట్టు అట్లా పెడితే మీకు ఏమవుతుందంటే టెంపరీగా మీకు చెయ్యి రొటేషన్ అయిపోతుంది అనమాట. అంటే ఈ మునగాకు అమ్ముకోవచ్చు, మునగకాయలు అమ్ముకోవచ్చు, నిమ్మ చెట్టు పెట్టుకున్న మీ పంట 3 నెలల పంట కానీ 6 నెలల పంట కానీ 2 నెలల పంట కానీ 100 రోజులకు అది నాటొచ్చి వచ్చినా సరే 100 రోజుల వరకు మనము ఖాళీగా ఉంటున్నాము. కాబట్టి ఇవి ఏం చేస్తాయంటే స్వల్పకాల పంటలాగా పనిచేస్తాయి. చెట్టు మాత్రం పర్మనెంట్గా ఉంటుంది. రేణుబండి చెట్టు అయినా సరే, జామ చెట్టు అయినా సరే, మామిడి చెట్టు పర్మనెంట్గా ఉంటుంది. కానీ మీకేం చేస్తుందంటే చెట్టు పర్మనెంట్గా ఉన్నా మీకు దిగుబడి మాత్రము స్వల్పకాల పంటలాగా మీకు టెంపరీగా మీకు హ్యాండ్ ఫ్రీ చేస్తా అంటే చెయ్యి రొటేషన్ చేసుకుంటారు అనమాట. మీకు ఈ నెలలో నాకేం డబ్బులు రాలేదు, పంట అయిపోయేదాకా నాకు డబ్బులు వస్తలేవు, పంట చేతికి వచ్చిన తర్వాతనే మాకు డబ్బులు అనే రైతులు కూడా ఉంటారు. కాబట్టి ఈ చిన్న చిన్న చిట్కాల వల్ల మనం జామకాయలు అయినాక జామకాయలు మార్కెట్లోకి తీసుకోపోవచ్చు, నిమ్మకాయలు మార్కెట్లోకి తీసుకోపోవచ్చు, మునగాకు మార్కెట్లోకి తీసుకోవచ్చు, మునగకాయలు మార్కెట్లో తీసుకోపోవచ్చు, సపోటాలు మార్కెట్లో తీసుకోపోవచ్చు. కాబట్టి మీకు ఏమవుతుందంటే ఆ టైంలో మధ్యలో అవి అమ్ముకుంటా మీరు రొటేషన్ చేసుకోవచ్చు. దానివల్ల మీకు అటు ఇటు ఎంతో కలిపి కూడా 50,000, 60,000 మీ వరకు కూడా మీకు వస్తుంది. అంటే మీ భూమి విస్తీర్ణాన్ని బట్టి మీరు మీ గట్టు విస్తీర్ణం కూడా పెరుగుతుంది. కాబట్టి మీరు ఎన్నో రకాల చెట్లు వేసుకుంటే అన్ని రకాల పపాయ కూడా వేసుకోవచ్చు. పపాయ కూడా వేసుకున్నా కూడా దాని నుంచి కూడా మీకు మంచి దిగుబడి ఉంటుంది. సో అలాంటివి వేసుకున్నప్పుడు మీకు ఆ లోన్లో ఉన్న కొంచెం 20%, 30% లోన్ కూడా మీరు తీర్చుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల మీరు పూర్తి పంట మీదనే ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఇట్లాంటి గట్టు మీద కాన్సెప్ట్ మీరు చూసుకుంటే మీకు పూర్తిగా మీరు పొలం మీదనే బతకాల్సిన అవసరం ఉండదు అనమాట. గట్టు మీద ఉన్న వాటిని నమ్ముకున్నా కూడా మీకు కొద్దిగా లోన్లు మీరు కట్టుకునే అవకాశం ఉంటుంది. అండ్ మిక్స్డ్ క్రాప్ రైతుకి ఇప్పుడులో ఒక చిన్న అవగాహన కోల్పోతున్నాడు రైతు అని చెప్పుకోవాలి. ఏంటంటే రైతుకి క్రాప్ రొటేషన్ అనేది తెలుస్తలేదు. క్రాప్ రొటేషన్ అంటే ఇప్పుడు ఈ మిరప పంట వేస్తున్నాడు, మిరప పంట వేసిన తర్వాత నెక్స్ట్ పంట ఏం వేయాలని అర్థమవుతలేదు. అంటే చాలామంది రైతులకు ఇప్పటికీ నెక్స్ట్ పంట ఏం వేయాలి, నెక్స్ట్ పంట ఏది వేస్తే అవుతుందని చాలామందికి తెలియదు. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇప్పుడు భూమి సారం బాగానే ఉంది కదా, మొన్నటిదాకా కందులు వేసారు, ఫర్ ఎగ్జాంపుల్ కంది చేనులు వేస్తారు. కంది బాగా పండిన తర్వాత భూమి బాగానే ఉందనుకుని ఏం చేస్తాడు, మళ్ళీ ఏదో ఒకటి వేసినప్పుడు అది మళ్ళీ సరిగ్గా దిగుబడి రాదు. అప్పుడు ఇది ఎందుకు వచ్చింది, అది ఎందుకు రాదనే డౌట్ రైతుకు వస్తుందన్నమాట. అప్పుడు అది విషయం తెలుసుకోవడానికే మీరు
కిసాన్ ఆఫీసులలో కానీ రైతు సంఘాల రైతు వేదిక ఆఫీసులలో కానీ మీ భూమి సారం తెలుసుకోవాలన్నమాట. భూమి సారం తెలుసుకుంటే నాకు క్రాప్ రొటేషన్లో మిరప పంట తర్వాత నేను పొగాకు పంట వేసుకోవాలన్నా, లేకపోతే మిరప పంట తర్వాత నేను కంది చేను వేసుకోవాలన్నా, లేకపోతే కంది చేను తర్వాత పొగాకు వేసుకుంటే దిగుబడి వస్తుందా, లేకపోతే పొగాకు వేసుకున్న తర్వాత ఆకుకూరలు పెట్టుకుంటే వస్తుందా, లేదంటే మళ్ళీ భూమి మొత్తం పంట కోతలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా నేను ఆకుకూరలు పండించుకోవాలన్నా, లేకపోతే కూరగాయలు పండించుకోవాలన్నా అనే విషయాలు మొత్తం మీరు రైతు వేదికలలో కిసాన్ ఆఫీసులలో తెలుసుకుంటే మీకు ఒక అవగాహన వస్తుంది. దాన్ని బట్టి మీ భూమి నెక్స్ట్ పంటకి ఏం అలవాటు పడుతుందో అది తెలుసుకుంటే మీరు మిరప తర్వాత కంది వేసుకుంటారా, దాని తర్వాత ఆకుకూరలు వేసుకుంటారా, లేకపోతే మీరు కూరగాయలు వేసుకుంటారా, లేకపోతే పండ్లు నాటుకుంటారా అనే విషయాలు మీరు స్పష్టంగా తెలుసుకోవాలి. మీకు ఈ విషయం తెలియనందుకు, రైతులకు ఈ విషయం తెలియనందుకు ఏమవుతుందంటే మిరప పంట వేసిండు, బాగా లాభాలు వచ్చినాయి, ఎంబడి ఆకుకూర వేస్తాడు, ఆకుకూర అస్సలు పెరగదు, అక్కడ మధ్యలోనే చచ్చిపోతుంది. అప్పుడు మళ్ళీ ఇక్కడ వచ్చిన ఆదాయం మళ్ళీ ఇక్కడ వచ్చే వరకు ఈ 6 నెలల్లో పోతుంది. అది కూడా ఒక పెద్ద సమస్య అనమాట. కాబట్టి ఏదైతే ఏ పంట అయితే బాగా దిగుబడి వస్తుందో అది మీరు ఫస్ట్ గమనించుకోవాలి, తెలుసుకోవాలన్నమాట. మీకు దగ్గరున్న కేంద్రాలలో తెలుసుకుంటే మీరు తర్వాత పంట ఏమేయచ్చు అని తెలుసుకుంటేనే మీకు 6 నెలలు 3 నెలలు ఇది ఖరీఫ్ రబీలో ఈ మూట్లలో ఖరీఫ్ రబీలో మళ్ళీ వర్షాధార పంట సీజన్లో ఈ 3 కాలాలలో మీకు ఏ పంట బాగా దిగుబడి వస్తుందో ఆ పంట మీరు తెలుసుకుంటే మాత్రం కంపల్సరీగా రైతు ఎప్పుడు కష్టాల బారిన వాడాడు అనమాట. క్రాప్ రొటేషన్ కదా, మిక్స్డ్ క్రాప్ అని చెప్పినా కదా. కంది వేస్తాడు, కందికి కొంచెం టైం పడుతుంది, కొంచెం టైం పడేలోపు ఎదురు చూస్తూ ఉంటాడు. అంతసేపు ఎదురు చూసిన అవసరం పెట్టుకునే బదులు ఇన్ బిట్వీన్ ఆ మధ్యలో క్రాప్ నాటుకు మధ్యలో వేరే నాట్లు వేయాలన్నమాట. ఇప్పుడు ఆకుకూరలు వేయడము, ఇక్కడ కందులు వేసిండు, దాని ముందు కొంచెం ముందు ఒక 3 అడుగుల తర్వాత మిరప ఇత్తులు చల్లాలి, ఆ కొంచెం ముందు తర్వాత ఆకుకూరలు. అట్లా ఒకటే పొలంలో మిక్స్డ్ క్రాప్ అంటే మిరప వేయచ్చు, టమాటా వేయచ్చు, ఆకుకూరలు వేయచ్చు, కంది చేను కూడా వేసుకోవచ్చు అనమాట. అప్పుడు మీకు ఏమవుతుందంటే కంది కొంచెం లేట్ పండుతుంది, ఆకుకూర కొంచెం తొందరగా వస్తుంది, టమాటా కొంచెం 3 నెలలు పడుతుంది, 2 నెలలు పడుతుంది, దాని తర్వాత మిరప వస్తుంది, టమాటా వస్తుంది. అట్లా మీరు ఖాళీగా ఉండరు అనమాట. టమాటా సీజన్ 2 నెలలు వచ్చింది అనుకోండి, ఎగ్జాంపుల్ 2 నెలలు వస్తే 2 నెలలు టమాటా తెంపుకొని మార్కెట్కి వెళ్ళిపోయి ఒక 5,000, 10,000, 20,000 సంపాదించుకునే లోపు మళ్ళీ మిరపకాయ పంట చేతికి వస్తుంది. ఆ మిరప పంట చేతికి వచ్చిన మళ్ళీ అది కూడా అమ్ముకొని 20,000, 30,000 అది పోగు చేసుకుని అది మార్కెట్ తీసుకొని వచ్చే లోపు మళ్ళీ ఆకుకూర వచ్చేస్తుంది. ఆకుకూర పెరిగినప్పుడు మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ ఆకుకూర తీసుకొని కొత్తిమీర, పుదీనో, కరివేపాకు వచ్చినప్పుడు ఆ పంట కూడా అయిపోతే అది తీసుకొని మార్కెట్కి పోయే లోపు మీకు ఇంకొక కొద్దిగా అమౌంట్ వస్తుంది. ఈ 3 సీజన్లు ఈ 3 పంటలు అయ్యే లోపు మీరు మెయిన్ పంట ఏది పెట్టినరో కంది కానీ ఇంకో కానీ మెయిన్ పంట ఉంటుంది. స్వల్పకాల పంటలు అంటే తక్కువ టైంలో వండే పంటలు. ఆ తక్కువ టైంలో వండే పంటలు తీసుకొని మీరు రెగ్యులర్గా రొటేషన్ చేసుకున్నారు అనుకోండి, డబ్బుల పరంగానే ఆదాయం పరంగా రొటేషన్ చేసుకుంటే మెయిన్ పంట బియ్యం ఉన్నది, వరి ఉన్నది, అట్లా మెయిన్ పంట వచ్చేసరికి మీకు టైంపాస్ కావడానికి 3 అవసరం పడుతుంది. మిక్స్డ్ క్రాప్ అంటే ఇదనమాట. మెయిన్ పంట వచ్చేలోపు మీకు టైట్గా ఉండకుండా మీరు డబ్బులు చూడాలి, రెగ్యులర్గా పైసలు చూడాలి అనుకుంటే మాత్రం ఇట్లా మిక్స్డ్ క్రాప్ అనమాట. మీకు ఫస్ట్ ఆకుకూరలు చేతికి వస్తాయి, అది అమ్ముకునే లోపు మిరపకాయ చేతికి వస్తుంది, అది అమ్ముకునే లోపు టమాటా చేతికి వస్తుంది, అది అమ్ముకునే లోపు మళ్ళీ మెయిన్ పంట చేతికి వస్తుంది. అట్లా రైతుకి ఏమవుతుందంటే ఎక్కడ కూడా డబ్బులు చేతితో ఉంటాడు కాబట్టి కొంచెం లోన్ కట్టుకుంటా, కొంచెం ఇంట్లోకి వాడుకుంటా, కొంచెం లోన్ కట్టుకుంటా, కొంచెం తిరగడానికి నిత్యావసరాలకు డబ్బులు ఈ మిక్స్డ్ క్రాప్తో వస్తున్నాయంటే మెయిన్ పంట వచ్చేసరికి ఏమవుతుందంటే మెయిన్ పంట మొత్తం అమ్మితే మొత్తం పంట డబ్బులు చేతికి వస్తాయి అన్నమాట. అప్పుడు అక్కడ కొంచెం మెయిన్ పంటలో కొంచెం ఏమైనా లాస్ వచ్చినా కూడా మనం గట్టు మీద వేసిన వాటితోటి ఆ లాస్ భర్తీ చేసుకోవచ్చు. స్వల్పకాల పంటలు మధ్యలో వేసుకుంటాం కదా, ఆకుకూర, టమాటా అని చెప్పేసి, వాటితో కూడా మనం రకరకాలుగా ఇట్లా డబ్బులు వస్తాయి. కాబట్టి మెయిన్ పంటలో ఏమైనా లాస్ జరిగినా కూడా మీకు లోన్ కట్టడానికి ఈ 4 ఆప్షన్ల మీద మీకు లోన్ కట్టడానికి మాత్రం డబ్బులు వస్తాయి అన్నమాట. ఇది ఆకుకూర వేసుకున్న డబ్బు వస్తుంది, టమాటా వేసుకున్న డబ్బు వస్తుంది, మిరపకాయ వేసుకున్న పైసలు వస్తాయి, గట్టు మీద వేసుకున్న వాటికి పైసలు వస్తాయి. ఇవన్నీ చేసుకుంటే కూడా మీకు లోన్ అమౌంట్ కొంచెమన్నా ఇంట్రెస్ట్ దాని మీద ఇంకో 10,000 ఎక్కువ జమ చేయడమో చేస్తారనమాట బ్యాంకులలో. అప్పుడు ఏమవుతుంది, పెద్ద పంట వచ్చినప్పుడు మీకు
ఏమవుతుందంటే పెద్ద పంట డబ్బులు పూర్తిగా మీకు మిగిలిపోతాయి. అప్పుడు మీరు తొందరలోనే లోన్ తీర్చేసుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో మిక్స్ క్రాప్ వల్ల ఇంత లాభాలు ఉంటాయి, గట్టు మీద వేసే చెట్ల వల్ల కూడా ఇంత లాభాలు ఉంటాయి. స్మాల్ టర్మ్ ఫార్మింగ్, అదే స్మాల్ టర్మ్ ఫార్మింగ్ అంటే స్వల్పకాల పంటలు. ఈ మూడు సేంద్రియ పద్ధతిలో జరుపుకున్నారంటే రైతు ఎప్పుడు కూడా ఆత్మహత్య చేసుకోడు. ఇంకోటి రైతు పంట చేతికొచ్చేదాకా ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. మధ్యలో స్వల్పకాల పంటలు ఏదో ఒక రకంగా ఆయనకు చెయ్యి రొటేషన్ చేస్తూనే ఉంటాయి. ఇది అమ్ముకోనో ఆయన ఖాళీగా మాత్రం ఉండకుండా చేస్తాడు. దానివల్ల రైతు కూడా రెగ్యులర్గా పని ఉంటుంది, రెగ్యులర్గా నాట్లు వేస్తుంటాడు. మళ్ళీ కొత్తిమీర పంట తెంపుకోగానే మళ్ళీ విత్తనాలు వేసేసుకుంటూనే ఉండాలి. మళ్ళీ నెక్స్ట్ పంట వస్తూనే ఉంటుంది, మళ్ళీ అది తీసేసి మళ్ళీ మిరపకాయ వేసుకుంటూనే ఉండాలి. సో అట్లా ఏదో ఒకటి పరంగా బిజీ ఉంటాడు, ఏదో రకంగా ఆయనకు డబ్బులు చేతికి వస్తూనే ఉంటాయి, ఆయన చేయి తిరుగుతూనే ఉంటుంది. కాబట్టి లోన్ అనే అవసరాలు ఈజీగా జరుపుకోగలుగుతాడు. లోన్ గురించి మెయిన్గా లోన్ టెన్షన్ బ్యాంక్ వాళ్ళు పెట్టే టెన్షన్ల దిక్కు నుంచే రైతు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి ఈ కంపల్సరీగా ఈ సేంద్రియ పద్ధతి ద్వారా క్రాప్ రొటేషన్, మిక్స్డ్ క్రాప్, స్వల్పకాల పంటలు చేసుకుంటే, ఇంకోటి గట్టు మీద పంటలు చేసుకుంటే కంపల్సరీగా రైతు ఆత్మహత్యలు అనే బారి నుంచి కంపల్సరీగా శాశ్వతంగా తప్పించుకుంటాడు. ఇంకోటి, మీరు ఈ విషయాలను తెలుసుకోవాలంటే ఫస్ట్ మీ భూమి సారాన్ని తెలుసుకోండి. మీ నల్లరేగడనా, తెల్లరేగడనా, చెలక భూముల, ఇప్పుడు తెలంగాణలో అవే అంటారు కదా, అట్లా సెలెక్ట్ చేసుకుంటే ఆ భూమి ఏ పరిస్థితిలో ఉందో తెలుసుకుంటే దాన్ని బట్టి మీరు కూరగాయలు వేసుకోవాలన్నా, పండ్లు వేసుకోవాలన్నా, పొగాకు వేసుకోవాలన్నా, మిర్చి వేసుకోవాలన్నా, కంది చేను వేసుకోవాలన్నా, లేకపోతే ఇంకేమైనా వేసుకోవాలన్నా అనేది మీరు తెలుసుకోవాలన్నమాట. కంపల్సరీగా ప్రతి ఒక్క రైతు తెలుసుకోవాలి. ఇంకోటి, మీ భూమి సారవంతంగా ఉందా, లేకపోతే మీది మెట్ట భూమి అంటే డ్రై ఫీల్డ్సా, మీవి సాయిలీ అంటే మీ భూమిలో ఆల్రెడీ కొంచెము తేమగల భూమి, లేకపోతే పూర్తిగా ఎండుగా ఉన్న పొలమా కూడా తెలుసుకుంటే మనం డ్రై ఫీల్డ్స్ ఉన్నాయన్నమాట. ఎండిపోయిన పొలాల్లాగా భూమి ఉందంటే మనం దాన్ని తగ్గట్టు వేసుకోవాలి. సాయిలీ ఉంది, కొంచెం మట్టిలో తేమ ఉంది అని చుట్టుపక్కల చెరువు లేకపోతే ఇంకేదన్నా ఉంటే దాన్ని బట్టి కూడా మీరు పంట నిర్ణయించుకొని చేస్తే కంపల్సరీగా రైతు సక్సెస్ అయిపోతాడు. ఈ 4 విషయాలు ప్లస్ ఈ విషయాలన్నీ సేంద్రియ పద్ధతి ద్వారా చేస్తే కంపల్సరీగా రైతు ఆత్మహత్యలు అనే బారి నుంచి శాశ్వతంగా తేరుకునే పరిస్థితి అయితే కంపల్సరీగా ఉంటుంది. అండ్ భూమి ఎప్పుడు తేమగా ఉండాలంటే మల్చింగ్ చాలా ఇంపార్టెంట్. భూమి ఇప్పుడు నీళ్ళు ఉంటేనే భూమి తేమలాగా ఉంటుంది, నీళ్ళు లేకపోతే భూమి తేమను కోల్పోతుంది. కాబట్టి తేమ లేనందుకు కూడా భూమి ఎండిపోతుంది. కాబట్టి గట్టు చుట్టుపక్కల ఉన్న నాట్లు ఏమైతే వేసినామో అవి పండాయి అనమాట. సరిగా పండవి చేతికి రావు. ఎందుకంటే నీళ్ళు ఎక్కడైతే మధ్యలో పోస్తారు కదా, ఆ మధ్యలో మెయిన్గా పండుతాయి. ఆ గట్టు చుట్టుపక్కల అయితే ఉంటాయి కదా కొన్ని, అవి ఎండిపోయి కొన్నిసార్లు ఎండిపోయి ఏమవుతుంది, నీళ్లు సరిగా పూర్తి పొలానికి నీళ్ళు అందక గట్టు చుట్టుపక్కల గట్టు 4 దిక్కులో ఉన్న ప్లేసెస్లో మీరు ఏవైతే నాట్లు వేస్తారో ఆ నాట్లు ఎండిపోయే అవకాశం ఉంటుంది అనమాట. అవి ఎండిపోవద్దంటే ఏంటంటే మల్చింగ్ చేయాలి. మల్చింగ్ అంటే ఏంటంటే మీరు ఎప్పుడైతే నీళ్లు పారబెట్టడానికి ఏదైతే గుంత తీసుకుంటారో పొలం చుట్టూ ఉంటుంది కదా, ఆ పొలం చుట్టూ ఉన్న నీళ్లు పారబెట్టే ప్లేస్ ఉంటుంది కదా, దానిలో ఏం చేస్తారంటే మీరు ఇంతకుముందు ఎండిపోయిన చేతికొచ్చిన పంట కలప ఉంటుంది కదా, అదే కలప అంటే మనం ఏమంటాము, ఆకులు కానీ, ఇప్పుడు మిరప పంట ఉంది, మిరప పంట వేసినాక దాని కాండము, మళ్ళా దాని బ్రాంచెస్ అవన్నీ ఉంటాయి. ఇప్పుడు కంది చేను ఉంది, కందులని వేసేసినాక చేను మొత్తం పీకేసి పక్కన వేసేసి కాలబెట్టేస్తాం. ఇంకోటి కొబ్బరి వేస్తారు కొంతమంది. కొబ్బరి వేసిన తర్వాత కొబ్బరి తీసుకుపోయిన తర్వాత అదంతా అయిపోయిన తర్వాత తీసేసి కాలబెట్టేస్తాం. అట్లా కాకుండా పంట తీసేసిన తర్వాత మిగిలిన మొదలైతే ఏమేమి ఉంటుందో అవి తీసుకొచ్చి ఏం చేయాలంటే మన కాలువలలో బాగా పరుచుకోవాలన్నమాట. ఈజీగా మనం ఏదో నీళ్లు పారబెడుతున్నామో అది కాలువలలో పరుచుకోవాలి. ఇప్పుడు కొబ్బరి బొండాలు ఉంటాయి, అనవసరంగా తీసి పాడేస్తుంటారు కదా, అవి కొబ్బరి బొండాలు ఏం చేస్తారంటే కొబ్బరి బొండాలు కూడా మీరు నీళ్లు ఆ గుంతలలో పారబెట్టుకోవాలన్నమాట. అట్లా ఆ గుంతలలో వేసుకున్నామంటే ఒకసారి నీళ్లు పారినప్పుడు గడ్డి ఉంటుంది, కలప ఉంటుంది, పెద్ద అంతా మనం పిచ్చి గడ్డి అంతా తీసేస్తాం కదా, అది ఆవులకు బర్రెలకు సరిపడంత తీసుకొని మిగతాది వాటిలోనే పేర్చుకోవాలన్నమాట. మనం ఏదైతే నీళ్లు పారబెడతామో వాటిలో పేర్చుకోవాలి. అయితే పొలంలో
పొలంలో పంట తీసిన తర్వాత ఏదైతే కలప ఉంటుందో వేస్ట్ అంటారు కదా, ఆ వేస్ట్ ఏం చేద్దామంటే కాలబెట్టదు, పక్కకు తీసుకొని కాల్ చేయడము, ఇంటికి తీసుకొని కాల్ చేయడము అవంటి చేయకుండా ఏం చేయాలంటే ఆ కాలువలలో పారబెట్టుకుంటే మనం నీళ్ళు ఇచ్చినప్పుడు ఏం చేస్తుందంటే ఆ నీళ్ళు పారబెట్టుకున్నప్పుడు ఒక 2-3 గంటల తర్వాత 2 రోజుల తర్వాత ఎండిపోదు అనమాట, అది తేమగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆడ పచ్చితనం ఉంటుంది కాబట్టి ఆ కట్టెలు ఆ వేస్ట్ మెటీరియల్ అంతా దానిలో ఉంటుంది కాబట్టి దానిలో ఏదో రకంగా తేమ ఉంటుంది కాబట్టి తేమ ఆ గట్టు పక్కనున్న పూర్తి గట్టు పక్కనున్న పంటకు ఆ తేమ సహకరిస్తుంది కాబట్టి దానివల్ల పూర్తి పంట మీరు తీసుకోగలుగుతారు. లేకపోతే తేమ లేనందుకు పంట సరిగా దిగుబడి రాదు. కాబట్టి మీరు ఏ వేస్ట్ మెటీరియల్ కూడా కాల్చకుండా మీరు నీళ్ళు ఇట్లా ఏ గుంతలలో కాలువల నుంచి పారబెడుతున్నారో వాటిలలో జమ చేసి మంచిగా సెట్ చేసి పెట్టుకోండి. అప్పుడు నీళ్ళు వాటిపైన నుంచి పోతాయి, అవి అట్లనే ఎండిపోతాయి, ఎండిపోతూ ఉంటే భూమిలోనే అట్లా ఎంకిపోతాయి. అప్పుడు అట్లా తేమనిస్తాయి, అవి కరిగిపోయినంత వరకు తేమనిస్తాయి. కరిగిన తర్వాత అవి మళ్ళీ ఎరువైపోతాయి, ఆ క్రిమి కీటకాలకు ఎరువైపోతాయి అన్నమాట. సో ఆ రకంగా మల్చింగ్ చాలా ఇంపార్టెంట్, చాలా మేలు చేస్తుంది అనమాట రైతుకి. కాబట్టి రైతు ఏం చేస్తాడంటే ఇప్పుడు ఈ పంట అయిపోయిందంటే ఆ పంట మొత్తం అంతా తీసేసుకొని పక్కన పోయి కాల్ చేస్తాడు. ఆ పని చేయకుండా మల్చింగ్కి ఉపయోగపడే పని చేస్తే పంట పొలం ఎప్పుడు కొంచెం తేమతో ఉంటుంది, సాయిల్ కూడా తేమతో ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడు చిన్న కట్టెలు కాబట్టి మనం వేస్తున్నాం, మన కాలువలలో జమ చేసి అట్లా పెడుతున్నాము. అదే పెద్ద మొద్దులు ఉంటాయి, అంటే మొద్దు సైజ్ అంటే ఏదైనా పెద్ద బ్రాంచెస్ పెద్దగా లావుగా ఉన్న బ్రాంచెస్ అయితే మీరు కాల్చొచ్చు, బయోచార్ అంటారు దాన్ని. కాల్స్తే ఏం చేయాలంటే బొగ్గు అయ్యేంత వరకు కాల్చొద్దు, బూడిదయ్యేంత వరకు కాల్చొద్దు, బొగ్గు అయ్యేంత వరకు కాల్చి అంటే ఒక కట్టెని 70% మాత్రమే కాల్చి 30% ఇంకా 30% మిగిలిందనగా దాని మీద నీళ్లు చల్లేసి అది బొగ్గు అవుతుంది కదా, బొగ్గు అయ్యే వరకు కాల్చాలి. బొగ్గు అయిన తర్వాత దాని మీద నీళ్ళు పోసేసి దాన్ని చల్లార్చేయండి. ఫస్ట్ చల్లార్చిన తర్వాత బూడిద కాకముందు స్టేజ్లో బొగ్గు అంటారు అనమాట. పూర్తిగా కాలిపోతే బూడిద అంటారు. పూర్తి కాకముందు బొగ్గు స్టేజ్లో ఉన్నప్పుడు దాని మీద నీళ్ళు చల్లేసి ఆ బొగ్గును మంచిగా మీరు ఏం చేస్తారంటే బొగ్గును మంచిగా పట్టుకొని పొలాలలో చల్లేసేయాలన్నమాట. అప్పుడు పొలంలో చల్లితే ఏమవుతుందంటే బొగ్గు వల్ల భూమి సారం చాలా పెరుగుతుంది, దానివల్ల అధిక దిగుబడి వస్తుంది. కాబట్టి బొగ్గును మీరు పంటని కొంచెం లావుగా ఉన్న పంటను మాత్రం కాల్చండి, అది కూడా బొగ్గయ్యే స్టేజ్ వరకే కాల్చండి, బూడిదయ్యే స్టేజ్ వరకు కాల్చకండి. కాబట్టి అవి ఆ బొగ్గయ్యే స్టేజ్ని తీసుకొని చిన్న బొగ్గు ముక్కలు అయిపోతాయి కదా, బొగ్గు ముక్కలు కాకపోతే బొగ్గులాగా ముక్కలు అయ్యే వరకు మీరే దంచేసి మీ పొలంలోనే ఎరువు ఎట్లా చల్లుతారో ఇట్లా చల్లుతారు కదా, మీ పొలంలోనే బొగ్గును చల్లుకుంటే బొగ్గు సేంద్రియంగా చాలా ఉపయోగపడుతుంది. అండ్ సాయిల్కి చాలా అవసరము, చాలా రకాలుగా సాయిల్ చాలా రకాలుగా అవసరపడుతుంది మన సాయిల్కి. అండ్ ఇంకోటి భూమిలో ఉన్న సారం చాలా పెంచుతుంది అనమాట ఇది బొగ్గు. కాబట్టి మీరు నీళ్ళు పోసినా కూడా బొగ్గుకు పట్టుకొని ఆ భూమిలోనే తేమ బాగా ఉంటుంది. కాబట్టి భూమి సారం కాపాడడానికి బొగ్గు చాలా పనిచేస్తుంది. కాబట్టి ఇట్లాంటి పద్ధతిలో వ్యవసాయం చేస్తే కంపల్సరిగా ఆత్మహత్యలు అనేవి శాశ్వతంగా దూరం అవుతాయి అని చెప్పేసి అని ఈరోజు వీడియో అనమాట. ఈ వీడియో నచ్చినట్టయితే, మీకు అర్థమైనట్టయితే ఇందులో విషయాలు తెలుసుకోండి. ఈ వీడియో ఎవరికి చూపించాల్సిన అవసరం లేదు. ఈ వీడియోలో ఉన్న విషయాలు తెలుసుకొని కనీసం ఇందులో విషయాలలో ఒక 5 విషయాలైనా సరే మీ పక్కకున్న రైతుకు చెప్తే కనీసం ఆయన ఈ పద్ధతి అన్నా చేస్తే, ఏదో గట్టు మీద వ్యవసాయం పద్ధతో, లేకపోతే మధ్యలో స్వల్పకాల పంటలు పంట మధ్యలో ఆకుకూరలు అవి వేసే పద్ధతో, లేకపోతే ఈ బొగ్గులు పంట పొలాల్లో చల్లుకునే పద్ధతితో ఏదో ఒక పద్ధతి నేర్చుకున్నా ఆయన కొంచెం హెల్ప్ అవుతుంది. కాబట్టి మనం ఈ వీడియో